హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి మీతో డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో రిజల్ట్స్‌తో పాటే మనకి కీ అనేది కూడా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. కీ అబ్జెక్షన్స్ కూడా మనకి ఎప్పుడు రేజ్ చేయాలని చెప్పేసి ఒక క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే మీరు నేను చెప్పిన ప్రాసెస్ గాని కంప్లీట్ చేసుకోకపోయినట్లయితే మీ రిజల్ట్స్ అనేవి హోల్డ్‌లో కూడా పెడతారనమాట. సో అది మీరు క్లారిటీగా అయితే అబ్జర్వ్ చేసుకోండి. అయితే ఇవాళ నుంచి అయితే మాత్రం మనకి అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ వాళ్ళకి మనకి ఏపీ సెట్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. 19థ్, 20థ్ అలాగే 21st నుంచి కూడా మనకి 27th వరకు కూడానా మనకి మార్నింగ్ షిఫ్ట్‌లు, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లు కలుపుకొని సో అట్లాగా మనకి ఇంజినీరింగ్ వాళ్ళకి ఏంటంటే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నారు. సో మనకి ఎంసెట్‌కి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈడ చూసుకున్నట్లయితే మనకి కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనకి అప్డేట్‌లో ఇచ్చారు. సో చూసుకున్నట్లయితే మనకి 3,61,వేల మంది వరకు కూడా ఈ ఎగ్జామినేషన్ అయితే రాయబోతున్నారండి. బోత్ ఎంపీసీ ఇంకా బైపీసీ స్టూడెంట్స్ అంతా కలుపుకున్నట్లయితే ఇంతమంది అయితే ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. అలాగే మనకి హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్‌లో కూడా ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి నిర్వహించారనమాట. మీరు తెలంగాణ వాళ్ళైనట్లయితే తెలంగాణలో కూడా మీరు కూర్చొని ఎగ్జామినేషన్స్ అయితే రాయొచ్చు. ఆ విధంగా కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. ఓకేనా? అయితే మనకి కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనం చూసుకున్నట్లయితే, కీ అనేది మనకి 27థ్ అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ వాళ్ళకి రిలీజ్ అవుతుంది. అఫీషియల్ వెబ్‌సైట్‌లోని. అదే విధంగా మనకి ఇంజినీరింగ్ వాళ్ళకి 28థ్ మనకి రిలీజ్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా అయితే మనకి కీ రిలీజ్ అవుతుంది. సో, కీ రిలీజ్ అయిన వెంటనే మన చెకౌట్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం ఏం కరెక్ట్ పెట్టాము, మనం ఏం ఆన్సర్ పెట్టాము, కరెక్ట్ ఆన్సర్ ఏంటని చెప్పేసి చెకౌట్ చేసుకొని, కరెక్ట్ ఆన్సర్ మనం పెట్టినట్లయితే ఒక పాయింట్ యాడ్ చేసుకొని అట్లా మనకి సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మార్కులొస్తాయని చెప్పేసి మనం కౌంట్ చేసుకోవచ్చనమాట. మీకు ఈ విధంగా అయితే సింపుల్‌గా అయితే మీరు చెకౌట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందామండి అందరూ గూడాను. అయితే ఏపీ సెట్ 2025కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే మనకి కీ అబ్జెక్షన్స్‌ని రైజ్ చేసి వాటిని సబ్మిట్ చేయడానికి ఇంజినీరింగ్ వాళ్ళకి 1 అనమాట. జూన్ 1 లోపు మీకు ఈ 28థ్ కల్లా మీకు కీ వస్తుందండి. జూన్ 1 లోపు మీరు రిజల్ట్స్ సంబంధించి అబ్జెక్షన్స్ మొత్తం రైజ్ చేయాలనమాట. జూన్ 1 తారీఖు అయితే మీకు క్లోజ్ అయితే అయిపోతుంది. అదే విధంగా అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ వాళ్ళకి ఒక రోజు ముందనమాట. అంటే వచ్చిన కీ అబ్జెక్షన్స్‌ని రైజ్ చేయడానికి 31st అంటే 31st మే కల్లా కూడా మీరు రైజ్ చేయాలి. అయితే ఇద్దరికీ కలిపేసి ఓకే. రిజల్ట్స్ అనేవి ఇద్దరికీ కలిపి ఫార్మసీ వాళ్ళకి, దాంతో పాటు ఇంజినీరింగ్ వాళ్ళకి అందరికీ కలిపేసి రిజల్ట్స్ అనేవి మనకి జూన్ 5థ్ కల్లా కూడా జూన్ 5థ్ కల్లా కూడా మనకి అప్డేట్ చేస్తారన్నమాట అఫీషియల్ వెబ్‌సైట్‌లోని. అయితే మన యూట్యూబ్ ఛానెల్‌లోని ఈ రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు కంప్లీట్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి. దాంతో పాటు కౌన్సిల్ రిలేటెడ్ వీడియోస్ అయినా సరే, అలాగే కీ అబ్జెక్షన్ ఎలా రైజ్ చేయాలి, కీ పేపర్‌ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని చెక్‌ఔట్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం క్లారిటీగా ప్రతీది కూడా మన వీడియోలో అయితే ప్రతి అప్డేట్ కూడా మన యూట్యూబ్ ఛానెల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, అట్లాగే కౌన్సెలింగ్ సంబంధించి కూడా మనకి ఫస్ట్ ఫేజ్ నుంచి కూడా లాస్ట్ ఫేజ్ వరకు కూడా కౌన్సెలింగ్ గైడెన్స్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో, అందుకని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఆల్‌లో అయితే పెట్టుకోండి. సో, ఆల్‌లో పెట్టుకుంటేనే మీకు ప్రతి అప్డేట్, ప్రతి ఎంసెట్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీ వరకైతే వస్తుందన్నమాట. కీ రిలీజ్ అయినా, రిజల్ట్స్ రిలీజ్ అయినా, కౌన్సిల్ రిలీజ్ అయినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ కావాలనుకున్నట్లయితే సో, మీరు మన మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే లైక్ మనకి ఉందన్నమాట. సో, మెంబర్‌షిప్ ఉంది. యూట్యూబ్ మెంబర్‌షిప్. అందులో జాయిన్ అవ్వచ్చు. రూ. 20 మాత్రమే ఉంటుందన్నమాట. రూ. 20 మీరు పే చేయగలిగితే ఒక 20+ రూపీస్ అయితే ఉంటుంది. అది మీరు పే చేయగలిగితే మీకు మొత్తం కౌన్సిలింగ్ గైడెన్స్ మొత్తం నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి ఫేస్‌బుక్ పేజ్ ఉంది. టెలిగ్రామ్ ఛానెల్, వాట్సాప్ ఛానెల్ కూడా ఉంది. అక్కడ ఫాస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా వెంటనే వెళ్లి ఆ ఫేస్‌బుక్ పేజ్‌ని ఫాలో అవ్వండి. దాంతో పాటే దానికి సంబంధించి టెలిగ్రామ్ ఛానెల్‌లోని, వాట్సాప్ ఛానెల్ అయితే మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చనమాట. అలాగే నేను మీకు చెప్పాను గదా! సో, మనకి ఏంటి రిజల్ట్స్ పెండింగ్‌లో పెడతారని చెప్పేసి చెప్పాను కదా! తమిళ్‌లో ఏంటి అనుకున్నట్లయితే, మీరు మీ అప్లికేషన్ ఇక్కడ కొత్త రూల్స్ వచ్చాయండి. మీ అప్లికేషన్ ఫార్మ్‌ని ఖచ్చితంగా కూడా మీరు
ఆ ఎగ్జామినేషన్ సెంటర్‌కి అయితే తీసుకెళ్ళాలి. అక్కడ మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అంటించి అప్లికేషన్ ఫార్మ్ మీద మీ యొక్క ప్రిన్సిపల్ కానివ్వండి, లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్ సైన్, స్టాంప్ అయితే చేయించాలి. ఆ పక్కన మీరైతే ఏమి ముట్టుకోవద్దు. మీరు థంబ్ వేయకూడదు. ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు మీరు థంబ్ వేసి వెళ్ళకూడదనమాట. అక్కడ వెళ్ళాక మీరు సిగ్నేచర్ గాని, థంబ్ గాని వేయాలనమాట. ఇంటికాడ వేసి తీసుకెళ్ళకూడదనమాట. అయితే బ్లాక్ అండ్ వైట్ అయినా, కలర్ అయినా పర్వాలేదు. అప్లికేషన్ ఫార్మ్ అన్నీని డాక్యుమెంట్స్ చెప్పాను. ఏ విధంగా డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏ విధంగా ఎగ్జామినేషన్ రాయాలని చెప్పేసి ప్రతీదీ చెప్పాను. సో, మీకు ప్రతీదీ కూడా అర్థమైతే అవుతుందనమాట. సో, ఓకే ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాంతో పాటు మీ కామెంట్‌కి రిప్లై రాలేదనుకున్నట్లయితే మీరు వెంటనే మన ఇన్‌స్టాగ్రామ్ కూడా వచ్చి కాంటాక్ట్ అయ్యి నాతో డిస్కస్ చేయొచ్చు. మీ ప్రతి ప్రాబ్లమ్ కూడానా. దీంతో పాటు మీకేమన్నా లైక్ డైరెక్ట్‌గా మాట్లాడాలన్నట్లయితే కౌన్సెలింగ్‌కి సంబంధించి మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతో పాటు లైక్ చేస్తే మనకి మరిన్ని మోటివేషన్ వస్తుంది. లైక్ చేస్తే ఇంకా ఎంసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట. సో, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్